ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ని తయారు చేయడం ఒక ఎత్తు, కానీ దాన్ని నిజంగా బయట ప్రపంచంలోకి తీసుకురావడమే అసలైన సవాలు. ఈరోజు మనం ఈ ఎంఎల్ మోడల్స్ ఒక డెవలపర్ ల్యాప్టాప్ నుంచి ప్రొడక్షన్ దాకా, అంటే అందరి వాడుకలోకి ఎలా వస్తాయో చూద్దాం. సరే, ముందుగా ఈ రంగంలో పనిచేసే నిపుణులు ఏమంటారో చూద్దాం. ప్రొడక్షన్లోకి వెళ్లేంతవరకు ఆ మోడల్ అక్కడ ఎలా పనిచేస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరట. అంటే ఒక మోడల్ని డిప్లాయ్ చేయడమంటేనే ఒక తెలియని ప్రయాణం మొదలుపెట్టినట్టు. అవును, ఒక మోడల్కి ట్రైనింగ్ ఇవ్వడం వేరు, కానీ అదే మోడల్ లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నమ్మకంగా పనిచేసేలా చూడటమనేది పూర్తిగా వేరే కథ. అదే అసలైన ఛాలెంజ్. మరి ఇంత రిస్క్ని టీమ్స్ ఎలా మేనేజ్ చేస్తాయి? దీనికోసం కొన్ని స్టాండర్డ్ పద్ధతులున్నాయి. వాటిని ముందుగా చూద్దాం. అందులో బాగా పాపులర్ అయిన స్ట్రాటజీ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇప్పుడు లైవ్లో నడుస్తున్న సిస్టమ్కి అచ్చుగుద్దినట్టు ఇంకో కాపీని తయారుచేసి దానిమీద కొత్త మోడల్ని టెస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి బ్లూ, అంటే ఇప్పుడు లైవ్లో యూజర్స్ వాడుతున్న స్టేబుల్ వర్జన్. రెండోది గ్రీన్, ఇక్కడే కొత్త మోడల్ని రెడీ చేసి పెడతారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే యూజర్స్కి ఎలాంటి అంతరాయం లేకుండా కొత్త వర్షన్కి స్విచ్ అవ్వచ్చు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే వెంటనే పాత బ్లూ సిస్టమ్కి తిరిగి వచ్చేయొచ్చు. కానీ దీనికి ఒక పెద్ద మైనస్ ఉంది. 2 సిస్టమ్స్ని ఒకేసారి నడపడమంటే చాలా ఖర్చు. అందుకే దీన్ని జీరో డౌన్ టైం తప్పనిసరి అయిన బ్యాంకింగ్ లాంటి రంగాల్లోనే ఎక్కువగా వాడతారు. సరే, ఇప్పుడు క్యానరీ డిప్లాయ్మెంట్ గురించి చూద్దాం. దీనికి ఆ పేరెందుకొచ్చిందంటే పాతకాలంలో బొగ్గుగన్నుల్లోకి వెళ్లేటప్పుడు ప్రమాదకరమైన గ్యాసులను పసిగట్టడానికి ఒక క్యానరీ పక్షిని తీసుకెళ్లేవారట. అలాగే ఇక్కడ కూడా కొత్త మోడల్ని అందరికీ ఒకేసారి కాకుండా కేవలం కొద్దిమంది యూజర్స్కి మాత్రమే ఇచ్చి టెస్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో రిస్క్ చాలా తక్కువ, ఎందుకంటే మనం రియల్ యూజర్స్తో టెస్ట్ చేస్తున్నాం. కానీ సమస్యలను వెంటనే కనిపెట్టడానికి చాలా పటిష్టమైన మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. లాటెన్సీ పెరగడం, ఎర్రర్ రేట్లు ఎక్కువవడం లాంటివి నిశితంగా గమనిస్తూ నెమ్మదిగా రోలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా షాడో స్ట్రాటజీ. పేరుకు తగ్గట్టే ఇక్కడ కొత్త మోడల్ ఒక షాడోలాగా, అంటే తెరవెనుక పనిచేస్తోంది. లైవ్ సిస్టమ్కి వచ్చే రిక్వెస్ట్లనే ఇది కూడా తీసుకుంటుంది, ప్రిడిక్షన్స్ ఇస్తుంది. కానీ ఆ రిజల్ట్స్ ఎవ్వరికీ కనిపించవు. యూజర్స్ మీద ఎలాంటి ప్రభావం పడకుండా కొత్త మోడల్ ఎంత బాగా పనిచేస్తోందో అంచనా వేయడానికి ఇది సూపర్ పద్ధతి. సరే, ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివే పద్ధతులు, ఒక రకంగా ప్లేబుక్ అనమాట. కానీ రియాలిటీలోకి వస్తే డిప్లాయ్మెంట్ అనేది ఇంత సింపుల్ కాదు. ఇది చాలా క్లిష్టమైనది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మనుషుల చుట్టూ తిరిగే ఒక ప్రాసెస్. సాధారణంగా మనం ఎంఎల్ లైఫ్ సైకిల్ అంటే ఇలా ఒక స్ట్రేట్ లైన్లో సాగే ప్రాసెస్గా చూస్తుంటాం. డేటా కలెక్ట్ చేయడం దగ్గర మొదలై మానిటరింగ్తో ముగిసేలా. కానీ వాస్తవానికి ఇంజనీర్లు చెప్పేదేంటంటే ఇదొక నిరంతర చక్రం లాంటిది, ఒక లూప్ అన్నమాట. ప్రతి దశను మళ్లీ మళ్లీ చేస్తూ మెరుగుపరుస్తూనే ఉంటారు. ఇదొక సరళరేఖ కాదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉండే ఒక సైకిల్. అందుకే ఒక ఇంజనీర్ చెప్పినట్లు డిప్లాయ్మెంట్ అనేది ఒక్క స్టెప్లో జరగదు, ఇది చాలా దశల్లో జరుగుతుంది. మొదట ఇంటర్నల్ టెస్టింగ్ టీమ్స్కి, తర్వాత చిన్న యూజర్ గ్రూప్స్కి, అలా నెమ్మదిగా అందరికీ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఏవైనా సమస్యలు వస్తే అవి యూజర్స్కి చేరకముందే పట్టుకోవాలని. సరే, ఈ స్ట్రాటజీలు, ఈ ప్రాసెస్లు అన్నీ పనిచెయ్యాలంటే వాటి వెనుక ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉండాలి. అదే మోడల్ సర్వింగ్ ఇంజిన్. ఈ ఇన్ఫరెన్స్ ఇంజిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కార్కి ఇంజిన్ ఎలాగో మోడల్కి ఇది అలాగన్నమాట. ట్రైన్ అయిన మోడల్ని తీసుకుని యూజర్స్కి చాలా వేగంగా, సమర్థవంతంగా రిజల్ట్స్ ఇచ్చేలా చేసేదే ఈ ఇంజిన్. ఇందులో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని ఎన్విడియా యొక్క టెన్సర్ ఆర్టీ, ఎల్ఎల్ఎం లాంటివి, ఇవి పర్ఫార్మెన్స్కి పెట్టింది పేరు. మరికొన్ని విఎల్ఎల్ఎం లాంటి ఓపెన్ సోర్స్ ఆప్షన్స్, ఇవి మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. విఎల్ఎం లాంటి ఓపెన్ సోర్స్ టెక్నాలజీతో వచ్చే ఫ్లెక్సిబిలిటీ కావాలా, లేక టెన్సర్టీ ఎల్ఎల్ఎం లాంటి హార్డ్వేర్తో డీప్గా ఇంటిగ్రేట్ అయిన అద్భుతమైన స్పీడ్ కావాలా?
ఇది కేవలం టెక్నాలజీ ఎంపిక మాత్రమే కాదు, మనం ఎలాంటి ఎకోసిస్టంలో పనిచేయాలనుకుంటున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఒక మోడల్ని సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేయాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశమేంటి? విజయవంతమైన డిప్లాయ్మెంట్ అనేది 3 ముఖ్యమైన స్తంభాలపై నిలబడి ఉంటుంది. 1. మన అవసరానికి తగ్గ సరైన స్ట్రాటజీని ఎంచుకోవడం. 2. అదొక నిరంతర ప్రక్రియని గుర్తించి టీంతో కలిసి పనిచేయడం. ఇక 3. పెర్ఫార్మెన్స్, ఫ్లెక్సిబిలిటీ, ఖర్చుని బ్యాలెన్స్ చేసే సరైన టెక్నాలజీని ఎంచుకోవడం. ఈ 3 కలిస్తేనే సక్సెస్. ఇదంతా చూశాక మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకి ఇంత క్లిష్టంగా మారుతున్నప్పుడు అసలైన సవాలు అల్గారిథంలో ఉందా, మనం వాడే స్ట్రాటజీలో ఉందా, లేక ఇదంతా చేసే టీంవర్క్లో ఉందా? బహుశా అసలు ఛాలెంజ్ కోడ్ రాయడంలో కాదు, దాన్ని మన ప్రపంచంలోకి జాగ్రత్తగా తీసుకురావడంలోనే ఉందేమో.